బూట్ కట్ బాలరాజు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తే ఈ రోజు రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉందనే దాని గురించి మాట్లాడుకునే ముందు సినిమాని ఒక యాక్టర్ కోసం ఒకళ్ళ కోసం వాళ్ళు ఏదో చెప్పారని వెళ్ళకూడదు బాబాయ్. స్టోరీ స్క్రీన్ ప్లే మీద ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళాలి. కానీ సోహెల్ అన్న కోసం వెళ్ళా, బట్ కంప్లీట్లీ డిసప్పాయింట్మెంట్. మీరు అనొచ్చు ఒక్క ముక్కలో నువ్వు చెప్పేస్తావు ఎలా రా అని. మరి బాగలేని సినిమాని బాగుంది సూపర్ కేక అని చెప్పి మీరు వెళ్ళి చూస్తే నన్ను తిడతారు, అంతకు మించి పెయిడ్ రివ్యూ అని ముద్రేస్తారు. అంతేనా కాదా? సినిమా ఏం లేదు, ఊరు, ప్రెసిడెంట్స్, మనుషులు, ఫ్రెండ్షిప్, తెలంగాణ యాస, మందు తాగడం, గాలి తిరగడం. అది కూడా వరస్ట్ గా యాసగా చూపించారు. వర్కౌట్ అవ్వాల ఆ తెలంగాణ యాస కూడా. ట్రైలర్ చూస్తే సినిమా మొత్తం అర్థమైపోద్ది బాబాయ్. సునీల్ ని కూడా ఒక యాక్టర్ గా పెట్టాలని హైప్ కోసం పెట్టారు అంతే, ఇంకా ఏం లేదు అక్కడ. ఇంద్రజా గారిని కూడా ఏదో అతికించారు. సెంటిమెంట్స్, మ్యూజిక్, ఫైట్స్, కామెడీ అన్ని ఉన్నాయి, కానీ అవేమి పండలేదు, మనకి ఎక్కవు ఆనవు కూడా. థియేటర్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి బాబాయ్ ఈ సినిమాకి. కొన్ని చోట్ల థియేటర్ లో ఈ షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. సోహెల్ గారు మీ ఇంటర్వ్యూస్, ప్రీ రిలీజ్ ఈవెంట్, మీ ఎమోషనల్ డైలాగ్స్ చూసి చాలా కష్టపడ్డారు అనుకున్నా సినిమా కోసం. కానీ సినిమా ఏం లేదండి, ఏమి అనుకోవద్దు. మీరు మంచి సినిమాలతో వస్తే మేమేంటి, ఇండియా లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరు మౌత్ టాక్ తో వచ్చి సినిమాలు ఎన్నో హిట్ అయ్యాయి, ఎన్నో అలా ఉన్నాయి. దానికి ఉదాహరణ బలగం చూసుకోండి. కంటెంట్ ఉంది, స్టోరీకి తగ్గ జస్టిఫికేషన్ అండ్ ఎమోషనల్ సీన్స్ క్యారీ అయ్యి వేరే లెవెల్లో ఉంటాయి సినిమా కూడా. మీరు ఈసారి అలాంటి సినిమానే కాకపోయినా ఏ సినిమా అయినా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో లేట్ అయినా పర్లేదు, మంచి సినిమాతో రండి, తప్పకుండా ఆదరిస్తాం, ప్రమోషన్ కూడా చేస్తాం ఫ్రీగా. తప్పుగా చెప్తే సారీ బాబాయ్, ఉన్న మాట చెప్పా, మీ ఇష్టమిక. సోహెల్ ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. చూడండి ఒకసారి. నేనైతే సోహెల్ ని అభిమానిస్తా. ఎనీవే, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, యాక్టింగ్ అంతగా లేదు. ఓల్డ్ టెంప్లెట్ స్టోరీ, డైలాగ్స్ అన్ని. జబర్దస్త్ కామెడీ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమాలో ఉన్న కామెడీ నచ్చొచ్చు. మీరు కనుక ఈ సినిమా చూసి ఉంటే ఎలా ఉందో కామెంట్ చేసి, మంచి సినిమాల్ని ఎంకరేజ్ చేయాలనుకునే వారు లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.